ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామం పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేటి ఉదయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, క్రీస్తు నందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి అని వాక్యం అంటుంది. అవును, క్రీస్తు కొరకు మనం ప్రయాసపడుతుండగా ఆ ప్రయాసం అనేటువంటి మాటకు అర్థం కష్టము, ఓర్పు లేదా శ్రమ అనేటువంటి మాటలు అర్థంగా వస్తాయి. అయితే క్రీస్తు కొరకు మనం ప్రయాసపడుతున్నటువంటి తరుణాన చాలా ఆటంకాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒకవైపు లోకం నుంచి, ఒకవైపు అపవాది నుంచి, ఒకవైపు మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల నుంచి, ఈ విధంగా వ్యతిరేకమైన పరిస్థితులు కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు, ఎదురవుతూనే ఉంటాయి. క్రీస్తు కొరకు ముందుకు సాగుతుండగా అట్టి వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మనల్ని కదలనీయకుండా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటుండగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందులోంచి భయపడి వెనకకి వెనుదిరిగినక్కర్లేదు. ఎందుకంటే వాక్యం అంటుంది, నాగల మీద చేయి వేసి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాదని వాక్యం అంటుంది. అవును, మనం వెనుకకు తిరిగేటట్టుగా పరిస్థితులు వస్తాయి, కానీ వెనుదిరగకుండా ఉండాలి. బైబిల్లోంచి ఉదాహరణ చూసినట్టయితే యోసేపు తను ప్రభువు కొరకు, తను పిలిచినటువంటి ప్రభువు కొరకు, తనకు దర్శించిన ప్రభువు కొరకు తాను ప్రయాసపడుతుండగా తన జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురయ్యావో మనకు తెలుసు. కానీ ఆనాటి యోసేపు నేటికి మనకు మాదిరిగా ఉన్నాడు. తన జీవితంలో గోతులు ఎదురయ్యాయి, తన జీవితంలో చెరసాలు ఎదురైంది, తన జీవితంలో నిందలు ఎదురయ్యాయి, తన జీవితంలో అవమానం ఎదురైంది. కానీ వాటన్నిటి గుండా సహించి భరించి ఓర్చి తాను పిలిచినటువంటి ప్రభువు కొరకు నమ్మకంగా నిలిచినప్పుడు తను గొప్పగా దీవించబడ్డాడు. కాబట్టి ఉదయకాల సమయం నువ్వు ప్రభు పరిచర్యలో ఉన్నావా, ప్రభు కొరకు ఇంటా బయట సాక్షిగా బ్రతుకుతున్నావా? అయితే నీ జీవితంలో ఎదురుతున్నటువంటి శ్రమను బట్టి, దుఃఖమును బట్టి, మరి వేదన బట్టి ఇబ్బంది చెందక ప్రభు కొరకు స్థిరంగా కదలకుండా అలాగ ఆయన ఒక దినాన గొప్ప బహుమానానికి ఇస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. మీ ప్రార్థన మనలో ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాము.